ఒకరు మెగాస్టార్ ఇండస్ట్రీని ఏరిన హీరో, మరొకరు యంగ్రీ హీరో పవర్ఫుల్ పోలీస్ పాత్రలతో ప్రేక్షకులను షేక్ చేసిన నటుడు. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవరు కింగు, కలెక్షన్స్ విషయంలో ఎవరు ముందున్నారు ఈరోజు చూద్దాం. చిరంజీవి వర్సెస్ రాజశేఖర్ అసలు కంపారిజన్. చిరంజీవి రాజశేఖర్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎవరు అసలు కింగు? తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి మెగాస్టార్, రాజశేఖర్ యంగ్రీ హీరో. ఇద్దరూ తమ తమ స్టైల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కానీ బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే ఇద్దరి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. మెగాస్టార్ చిరంజీవి 1980 నుండి 2000 వరకు సినిమా ఇండస్ట్రీని రూల్ చేశారు. ఆయన బిగ్గెస్ట్ హిట్స్ అయితే ఇంద్ర 50 కోట్లు వసూళ్లు, ఠాగూర్ 52 కోట్ల వసూళ్లో ముందున్నారు, ఖైదీ నెంబర్ 150 160 కోట్ల రూపాయలతో వసూళ్లో ముందున్నారు, వాల్తెర వేరే అయితే 230 కోట్ల రూపాయలు. మొత్తం సినిమాలు 150 సినిమాలు, 30+ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. ఆయనకి ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉన్నాయి చిరంజీవికి. అయితే రాజశేఖర్ బాక్స్ ఆఫీస్ స్ట్రక్చర్ చూసినట్లయితే రాజశేఖర్ ముఖ్యంగా పోలీస్ యాక్షన్ పాత్రలో ఫేమస్ అయ్యారు. బిగ్గెస్ట్ హిట్స్ అయితే అంకుశం భారీ హిట్, అల్లరిపీరు బ్లాక్ బస్టర్, సింహాద్రి మంచి హిట్, గరుడు వేగ 30 కోట్లు వసూలు చేసింది. ఇది మిగతా సినిమాలు దాదాపు 15 కోట్ల రూపాయలు వసూలు చేశాయి. వీటికి కావాల్సిన పూర్తి వివరాలు నేను వీడియోస్ పెట్టాను, అవి చూడొచ్చు. ఇంక ఈయన రాజశేఖర్ నటించిన మొత్తం సినిమాలు 80 సినిమాలు, అందులో దాదాపు 10-15 హిట్స్ మాత్రమే ఉన్నాయి. ఇక బాక్స్ ఆఫీస్ కంపారిజన్ చూసినట్లయితే టోటల్ మూవీస్ 150 సినిమాల చిరంజీవి చేయగా అందులో బ్లాక్ బస్టర్స్ 30 ఉన్నాయి. హైయెస్ట్ కలెక్షన్స్ అయితే 230 కోట్ల పైనే ఇండస్ట్రీ వెళ్ళారు మెగాస్టార్ చిరంజీవి. అయితే రాజశేఖర్ మొత్తం సినిమాలు 80 సినిమాలు మాత్రం చేశారు, అందులో 15 సినిమాల వరకు హిట్స్ అయ్యాయి. ఆయన వసూలు అయితే 30 కోట్లు మినిమం. ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ హిట్ ఎవరంటే మెగాస్టార్ అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ చిరంజీవి మాస్ ప్లస్ ఫ్యామిలీ ప్లస్ డ్యాన్స్ కామెడీ ప్యాన్ ఇండియా రీచ్లో ఆయన లెవెల్ ఉండగా, రాజశేఖర్ కేవలం పోలీస్ రోల్స్ స్పెషలిస్టు, స్ట్రాంగ్ యాక్షన్, లిమిటెడ్ మాస్ రీచ్. ఇక్కడ ఫాలోయింగ్ కూడా మెగాస్టార్ చిరంజీవి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. సినిమా కలెక్షన్లు కూడా చిరంజీవి గారికి ఎక్కువ ఉంది. అయితే ఇక్కడ మార్కెట్ ఇంపాక్ట్ చూసినట్లయితే చిరంజీవి సినిమాలు ఇండస్ట్రీ ట్రెండ్స్ మార్చాయి, భారీ మార్కెట్ క్రియేట్ చేశాయి. అయితే రాజశేఖర్ సినిమాలు మంచి కంటెంట్ ఉన్న మార్కెట్ పరిమితిగానే ఉండేది. ఈ ఫైనల్గా చెప్పినట్లయితే బాక్స్ ఆఫీస్ వరకు చూస్తే చిరంజీవి పూర్తి డామినేషన్ అని చెప్పుకోవాలి. రాజశేఖర్ మంచి నటుడు అయినా కలెక్షన్స్ విషయంలో మెగాస్టార్ను మ్యాచ్ చేయలేకపోయారు. మీకు ఎవరి సినిమాలు ఎక్కువ నచ్చాయి, చిరంజీవి లేదా రాజశేఖర? కామెంట్లు చెప్పండి. ఇలాంటి బాక్స్ ఆఫీస్ మా తెలుగు సినిమా మ్యాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.